తర్వాత వారి వృద్ధాప్యం ముందు వారిని మనం మర్చిపోకూడదు. ఇలా భూమి మీద ఉన్న అనేక మంది తల్లిదండ్రుల గురించి మంచి మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫాదర్స్ డే రోజు మన పరలోకపు తండ్రిని గురించి ఒక మాట మనం నేర్చుకుందాం. భూలోకపు తండ్రులైనా భౌతికమైన తల్లిదండ్రులైనా కొన్నిసార్లు మనల్ని మరిచిపోయే ప్రమాదం ఉంది, విడిచిపెట్టే ప్రమాదం ఉంది. శరీరులు కాబట్టి, శరీర జవసత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి వదిలేసే ప్రమాదం ఉంది. భూలోకంలో అనేక చోట్ల కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని హత్యలు చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని హత్యలు చేస్తున్నారు. భౌతికమైన సంబంధాలు దెబ్బతినిపోతున్న ఈ దినాల్లో ఈ ఫాదర్స్ డే రోజు పరలోక సంబంధమైన తండ్రి గురించి ఒక చిన్న వివరణ మనం విని ఈ మాటలు ముగించుకుందాం. ప్రియులారా, తండ్రి అనగానే ముఖ్యంగా 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. తండ్రి తన పిల్లల పట్ల చూపాల్సిన బాధ్యత అన్నప్పుడు, తండ్రిగా మనందరం తండ్రులమే, పిల్లలు ఉన్నారు మనకి. తండ్రులు ముఖ్యంగా పిల్లల పట్ల ఏ బాధ్యత వహిస్తారు అంటే, మొదటిది పిల్లలకి కావాల్సిన ప్రతి అవసరత తీర్చాలి. తండ్రి అన్నప్పుడు కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి, పిల్లలకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి. ఉన్న దాంట్లో ఖచ్చితంగా దీనిని చేయాలి. భౌతిక సంబంధమైన తండ్రి ఇంట్లో అవసరాలన్నీ చూసుకుంటాడు. భార్యకి కావాల్సిన తెచ్చి పెడతాడు, పిల్లలకు కావాల్సిన తెచ్చి పెడతాడు, కుటుంబానికి కావాల్సిన ప్రతి అక్కర అవసరత తీరుస్తాడు. సేమ్ మనం ఆరాధిస్తున్న పరలోక సంబంధమైన తండ్రి కూడా ఈ 70 సంవత్సరాల జీవితంలో ఆయన పిల్లలమైన మనకి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, సమృద్ధినిస్తాడు, పోషిస్తాడు, పేదరికం నుంచి లేవనెత్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని రాజుల పక్కలో కూర్చోబెడతాడు, రాజుల ప్రక్కన కూర్చోబెడతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దేవుడు లేవనెత్తుతాడు. కారణం ఆయన మనలాంటి మనిషి కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనందరికీ పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరలోకంలో ఉండేదే భూమి మీద జరుగుతుంది. తండ్రులుగా మనం మన పిల్లలకు అవసరాలన్నీ తీరుస్తాం. మన పరలోకపు తండ్రి కూడా మన అవసరాలన్నీ తీర్చుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన చేస్తున్నాడు కాబట్టి భూమి మీద ఇంకా నువ్వు నేను బ్రతికి బట్టగట్టి జీవిస్తున్నాము. మోకాళ్ళు బోల్ట్లు ఊడిపోకుండా ఇంకా మన కాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయంటే కారణం ఎవరు? యాక్సిడెంట్ కాకుండా ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఎవరు? చదివి కొంతమంది పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు తెలుసా. చదివి పిచ్చోళ్ళు అయిపోతారు. పిచ్చోళ్ళు అయిపోతారంటే ఇంక మైండ్ పనిచేయదు. ఇంకా సెట్ గారు వాళ్ళు వివాహాలు కూడా లేకుండా అలాగే ఉండిపోయిన చాలామంది ఉన్నారు. కానీ చదువుతున్న మన పిల్లలకి మెంటల్ రాకుండా ఉందంటే కారణం ఎవరు? దేవుడే కదా. మనం చదివే చదువులకి మున్సిపాలిటీ పోస్టులు కూడా రావు. మనం చదివే చదువుకి మున్సిపాలిటీ పోస్టులు కూడా ఇరు. అట్లాంటి చిన్న చదువులకి బలమైన ఉద్యోగాలు ఇచ్చి మన బిడ్డల్ని పై స్థాయికి తీసుకొని వెళ్ళే దేవుడు పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఉన్న తండ్రి తన కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తాడో మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల అంతే శ్రద్ధని వహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రెండు భూమి మీద ఉన్న తండ్రి లేదా భౌతికమైన మన తండ్రి పిల్లల పట్ల ఎటువంటి శ్రద్ధలు వహిస్తారు? మనం తండ్రులవి మన పిల్లలు పోషిస్తాం, ఓకే. రెండోది పోషిస్తాము, వాళ్ళని చదివిస్తాము, వాళ్ళకి కావాల్సిన బట్టలు అంతే, ఓకే. రెండోది ఏంటంటే తండ్రులు చేసేది, పిల్లలు దిగులు పడిపోయినప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, వాళ్ళ యొక్క వేదన పడిపోయి బయటికి కూడా రాకుండా వెక్కి ఏడుస్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బిడ్డలు భయంలో కూరుకుపోయినప్పుడు తండ్రులు ఏం చేస్తారంటే పెద్ద కర్ర తీసుకొని తల మీద బాతారా? పిల్లలు భయపడిపోయినప్పుడు, పిల్లలు దిగులుతో ఉన్నప్పుడు, ఏదో వాళ్ళు సాధించలేకపోయారో లేకపోతే చిన్న ఇబ్బందులు జరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు తండ్రి పిల్లలు ఏం చేస్తాడంటే, కన్న తండ్రి అయితే పిల్లల దగ్గర తీసుకొని, నాన్న ఎందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, దేనికి భయపడుతున్నావు? 10th క్లాసులో ఒక సబ్జెక్టు పోయినంత మాత్రాన జీవితం ఓడిపోయినట్టు కాదు. ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టు పోయినంత మాత్రాన జీవితాన్ని ఓడిపోయినట్టు కాదు. మనం ఎందుకు మళ్ళీ రాయలేవా? రాస్తే మళ్ళీ ఫెయిల్ అవుతావా? పోనీ మళ్ళా కడదాం. అప్పుడు ఇంట్లో ఉండే పిల్లలకి ఇదేందిరా మా డాడీ విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మొన్నటి దాకా మార్కులు రాకపోయింటే కోస్తా నిన్ను అన్నాడే.
వాళ్ళ పిల్లలు చూడ ఎట్ట బాగున్నారా, వీళ్ళ పిల్లలు చూడ ఎట్ట బాగున్నారా, వాళ్ళ పిల్లలు ఎంత బాగా మార్కులు తెచ్చుకున్నారు, వీళ్ళ పిల్లలు చూడ అనే మా నాన్న ఇప్పుడు నాకు ధైర్యం చెప్తున్నాడు. భౌతికమైన తండ్రి, భూలోక సంబంధమైన తండ్రులు పిల్లలకి కృంగిపోయినప్పుడు ధైర్యం చెప్తారు, భయపడొద్దు అని చెప్తారు. ఇంకొక మాట చెప్పాలంటే ధైర్యాన్ని ఇస్తారు, ఓదారుస్తారు, వెన్నుదడతారు. ఒకసారి ఆలోచించండి అక్క, భూమి మీద ఉన్న తండ్రులే ఇంత బాగా ఆలోచిస్తే మనల్ని కన్న పరమ తండ్రి మనకు ధైర్యం చెప్పడతల్లా, మనకు వెన్నుతట్టడా, మనల్ని ఓదార్చడా, కృంగిపోయిన మనకి ధైర్యం ఇవ్వడా, కృంగిపోయిన మనల్ని భయాలతో బిగుసుకుపోయిన మనకి దగ్గరకు వచ్చి ఆయన ధైర్యం చెప్పడా. భూ సంబంధమైన తండ్రుల కంటే ఎక్కువగా ఆయన మనకు ధైర్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది మత్తయి సువార్తలో, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులనీయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే మీకంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వడా. మీ కుమారులు మీ దగ్గరకు వచ్చి రొట్టెని అడిగితే పావునిస్తారా, చేపను అడిగితే తేలుని ఇస్తారా? పిల్లలు మీ ఎద్దకు వచ్చి రొట్టె కావాలి డాడీ అంటే పావునిస్తారు మీరా? డాడీ చేప కావాలి డాడీ, చేపలు కావాలి డాడీ అంటే తేలు తీసుకొచ్చి ఇది కూడా చేపల అంటారా? ఎందుకంటారా? మీరు చెడ్డవారే, మీరు చెడ్డవారు, మామూలు కాదు. గుడిసేటి బ్యాచ్ మీరంతా. మీరు గుడిసేటి బ్యాచ్ అయినా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారే, మీరే గుడిసేటోళ్ళు అయ్యి పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వడా. కాబట్టి భౌతికమైన తండ్రి పిల్లలకి బైబిల్లో ఉన్నప్పుడు, కుందుదల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్తాడు. మన పరలోకపు తండ్రి, మన దేవుడు భయాలలో ఉన్న మనకి దైవీకమైన శక్తిని, దైవికమైన వాగ్దానాల్ని, దైవికమైన ఇవన్నీ ధైర్యాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ఈ తండ్రి చేసే దానికంటే కూడా పరలోకపు తండ్రి చేసే గొప్ప ఆశ్చర్యకార్యాలు మనం అనుభవించే వారమై ఉందుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయపడొద్దు అని వెన్నుతడతాడు తండ్రి మొదట. ఒకవేళ ఎక్కడున్న తండ్రులు ఎవరన్నా కొంచెం వేరే బ్యాచ్ అయితే మారాలా మర్యాదగా, తండ్రులైనా తల్లులైనా కొంచెం మారాలా. ఇప్పుడు లోకం మారిపోయింది. ఇంటి పక్కన వాళ్ళకి మంచి మార్కులు వస్తే మన పిల్లలు మనం ఎడ చేస్తున్నామంటే సైతాన్ దానా, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను నీక, సైతాన్ కబ్బేట, 20,000 30,000 ఖర్చు పెట్టిన ఆ డబ్బు అంతా నీ మొఖాన్ని పెట్టి అవిలో కనపట్ల నాకు లోపం అనుకుంటుందేమో. ఎంత ఖర్చు పెడుతున్నాను, మీకు భయం ఉందా మీకు అసలు? ఏంది మార్కులు? నీ మార్కులు ఒకటే, చదువుకున్న సాహరోడు మేలు కదరా అని మన పిల్లలు మనం ఏం చేస్తామంటే, ఎందుకురా నాకు ఈ కర్మ, ఈ చదువు వద్దు, ఈ చదవటం ఎందుకు, ఈ విషయాలు తిట్టుకోవటం ఎందుకు అనుకుంటారు మన పిల్లలు. మనము కోపంలో 2-3 మాటలు అన్నా మళ్ళీ పిల్లల దగ్గర తీసుకొని చెప్పాలి, విషయం చెప్పాలా. అమ్మ కోపం వచ్చినప్పుడు తిట్టుకునేట్టు ఉంటాం, సరేలే నా మాటలు పట్టు ఫీల్ అవ్వక, మళ్ళీ ఏం చేద్దాం, తిట్టి ఫీల్ అయిపోయి ఉంటారు, మళ్ళీ దగ్గర తీసుకొని ఒక ధైర్యం చెప్పాలా. ఆడపిల్లలకి తండ్రుల ధైర్యం చాలా గొప్పదంటాను, నాకు ఈ మధ్య తెలిసింది. ఆడపిల్లలకి తల్లి చెప్పే ధైర్యం కంటే తండ్రి చెప్పే ధైర్యం ఫాస్ట్గా లోతుల్లో పనిచేస్తుందంట. కొడుకులకి తల్లులు చెప్పాలి ధైర్యం, తండ్రులు చెప్తే ఎక్కదు. ఇదంతా ఎక్స్పర్టీ, అపోజిషన్ పార్టీ. కొడుకులకి తల్లులు చెప్తే మంచి. నాకు కూడా మా అమ్మ మంచి ఫ్రెండ్, మా మమ్మీ. నేను ఏదైనా బాధ వస్తే ఆంకే చెప్పుకునేవాడిని, మమ్మీ దేవుడి దయ వల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యి ఒక్కటి పాస్ అయింది మమ్మీ, దేవుడి దయ వల్ల అన్నీ పోయినాయి, ఒక్కటి పాస్ అయ్యా. ఒరే సైతాన్ కబ్బేట, నువ్వు సినిమా చూడు తిరుగుతున్నాడు అనుకున్నాను నేను. సరేలే ఏం కాదు కానీ మమ్మీ ఇప్పుడు డాడీకి ఏం చెప్పాలా, డాడీ చెత్త కొడతాడు. ఇప్పుడు 15,000 ఖర్చు పెట్టించా ఈ సంవత్సరం. ఆయనకి ఈ సంగతి తెలిసిన తర్వాత ఇంకా ఆయన పోయి అమ్మ పోయి డాడీ దగ్గర ఏమి ఎట్టపాటు పడిందో, నన్ను తిట్టాల్సిన నామి తిట్టించుకొని మొత్తం మీద డాడీని కూల్ చేసిన దాకా నానా పాట్లు. నేనేమంటానంటే, బిడ్డలారా, కొడుకుల్ని తల్లులు ఓదారుస్తారు, బాగా ధైర్యం చెప్తారు, కూతుర్లకి తండ్రులు బాగా ధైర్యం చెప్తారని ఈ మధ్య నేను విన్నాను. అది నిజమే అనిపిస్తుంది, నేను కూడా అనుభవిస్తూ వచ్చాను. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్న మనం పిల్లల్ని మరింత గాయపరచకుండా, పిల్లలకు కోపం రేపకుండా, అర్థమయ్యేట్టు చెప్పగలిగే ఓర్పు ఓపిక కూడా తల్లిదండ్రులకి దేవుడు అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనలాగా ఏ రోజైనా దేవుడు మనల్ని తిట్టాడనా? మనం మన పిల్లలు తిట్టినట్టు దేవుడు మనల్ని ఎప్పుడైనా తిట్టాడా? ఆయన కానీ మనల్ని తిడితే అసలు ఉన్న భూమి మీద బతకలేము. ఎంత ప్రేమ ఉన్నాయి నిజంగా ఆయనకి. కాబట్టి ఒకటి
ఒకటి పరలోకపు భూ సంబంధమైన తండ్రులు పిల్లల్ని సంరక్షిస్తారు, పోషిస్తారు, కాపాడతారు. పరలోకపు తండ్రి కూడా అంతే, మనల్ని పోషిస్తాడు, కాపాడతాడు, సంరక్షిస్తాడు, నడిపిస్తాడు. రెండోది భూలోక తండ్రులు ముఖ్యంగా పిల్లలకి ధైర్యం ఇస్తారు. కృంగిపోయినప్పుడు ధైర్యం చెప్తారు, ఏం కదిలే పైకి లేరా నాన్న, పర్లేదు వాళ్ళతో మనకొద్దు, నువ్వు చదువు, నీకు పాస్ మార్కులు రాని, నువ్వు చదవాలంతే, నువ్వు పాస్ అవ్వాలి చాలు, మనకు ఎక్కువ మార్కులు వద్దని ధైర్యం చెప్తారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం పడిపోయినప్పుడు, గాయపరిచినప్పుడు, రకరకాల అవమానాలు, ఇబ్బందులు, అపజయాలు ఎదుర్కొన్నప్పుడు పరలోకపు తండ్రి మనకు ధైర్యం చెప్తాడు. మూడోది లాస్ట్ మాట, తండ్రిలో ఉన్నటువంటి మరొక సంతోషకరమైన వార్త ఏంటంటే, మనము భయాలతో, ఓటమి భయాలతో ఇక నా వల్ల కాదు, ఇక నేను నడవలేను, అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు, నేను ఇంక ముందుకు వెళ్ళలేను అనుకున్నప్పుడు తండ్రులు ఏం చేస్తారంటే పిల్లల చేతులు పట్టుకొని నడిపిస్తారు. ముందుకు బా, నేను ఉన్నాను కదా, ముందుకు బా, ఏం కదులే అని తండ్రులు పిల్లల చేతులు పట్టుకొని ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు తండ్రులు మారిపోయారులే, నిజానికి తండ్రుల మనసు అట్లా ఉండాలి. ఇప్పుడంతా ర్యాంకుల కోసం చూస్తున్నారు పిల్లల్ని ర్యాంకులు మిషన్లుగా చేసేసారు. నేను నీకు 1,00,000 ఖర్చు పెడతా, నీకు నీట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలా, సీటు కొట్టాలి, అంతే, నువ్వు అంతే కొట్టాలి, ఇంకా వాడు మనిషా రోబోనా కొట్టేదానికి, లక్షలు కడతా, నువ్వు సీట్ రావాలి. ఇప్పుడు తండ్రులు మారిపోయారు. వెళ్ళరా, మరి అలా ఉండకూడదు. వాడు కృంగిపోయినప్పుడు చేతులు పట్టుకొని ధైర్యపరిచి చెయ్యి పట్టి నడిపించాలి ముందుకు తండ్రి అంటే. కానీ మన పరలోక తండ్రి మాత్రం భూసంబంధ తండ్రిలాగా లేడు. వెళ్ళరా, మనం ఓడిపోయి జారిపోయి స్రోతపిపోయి ఇంక నా వల్ల కాదని ఏడుస్తూ పక్కన పడిపోతే పరలోకపు తండ్రి సమయాన్ని బట్టి ఆయన మన దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని నడిపించుకుంటూ తీసుకురాకపోతే ఈరోజు 2020 సంవత్సరం దాకా మనం వచ్చేవాళ్ళం కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని కానీ నన్ను కానీ మనల్ని అందరిని కూడా పెట్టారా మన దేవుడు చేతులు పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. అందుకే మనం పాడుతుంటాం అప్పుడప్పుడు, ఇన్నది కుమారుడా అంటూ నా యొద్దకు వచ్చావే, నా ముందు నడుచుచు ఈ స్థితికి నడిపినావే, కుమారుడా అంటూ నా యొద్దకు వచ్చావే, నా చేయి పట్టుకొని నా ముందు నడిచినావే. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతాయి. మనం అంత పాట పాడితే అర్థం కాదు, కానీ అనుభవించాలి దాన్ని. ఎప్పుడెప్పుడు మనం పడిపోతామో, ఓడిపోతామో, పక్కన పడిపోతామో, నా వల్ల కాదనుకుంటామో, ఆ సమయాల్లో పరిస్థితి అనుకూలంగా మార్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళినట్లుగా అనుభవించిన వాళ్ళకే దేవుని శక్తి అర్థమవుతుంది. యేసు నామములో. తండ్రి పిల్లలను సాకాలి, పోషించాలి, కాపాడాలి, అన్ని సమకూర్చాలి. తండ్రి భయాలతో ఉన్న బిడ్డలకి ధైర్యం చెప్పి ముందుకు పంపించాలి. తండ్రి ఓడిపోయి నిరాశపడిపోయి ఊబులో కూరుకుపోయి పక్కన పడిపోయినప్పుడు చేతులు పట్టుకొని ముందుకు నడిపించాలి యేసు నామములో. ఇవన్నీ సమృద్ధిగా ఎవరిలో ఉన్నాయి తమ్ముడు? ఎవరిలో ఉన్నాయి? మన దేవునిలో ఉన్నాయి, మన దేవునిలో ఉన్నాయి. బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దీంట్లో ఒకసారి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చక్కని మాట రాయబడ్డది. మన పరలోకపు తండ్రి ఒక విషయం గురించి చెప్తున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం ఏముందన్నా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇక్కడి నుంచి మన పాయింట్, భయపడకు, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుచును, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొందును. చాలబ్బా, మనం చదివిన మాటలన్నీ, మనం చెప్పుకున్న మాటలన్నీ తండ్రిలో ఉండాల్సిన గుణాలన్నీ మనకి ఈ వచనంలో కనబడుతున్నాయి. ఏంటా మాట? ఏంటా మాట అంటే, ఎన్నో వచనం చెప్పిందని నేను 10 కదా. నీకు తోడై ఉన్నానో భయపడకుమో. బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నా, భయపడద్దు, నీకు దేవుడినై ఉన్నా, దిగులు పడద్దు, నీకు సహాయం చేస్తా, నిన్ను బలపరుస్తా, నా దక్షిణ హస్తంతో, నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని ఒక తండ్రి మాత్రమే చెప్పగలిగిన మాటలు ఇవన్నీ బిడ్డలకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డరా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు పాస్టర్ గారు అంటే,
ఏం చెప్పాలనుకుంటాం పాస్టర్ గారు అంటే, ఈరోజు మన పరలోకపు తండ్రి మనకిస్తున్న ఒక మంచి ధైర్యపూర్వకమైన బలమును కలుగు చేసే మాట ఏంటంటే, భయపడకుము. చెప్పండి, ఏం చెప్తున్న దేవుడు మనతో? భయపడద్దు, భయపడకుము, భయపడకుము. వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి తల్లి, ఎక్కువైతే లోపలికి రూమ్లోకి వెళ్ళిపోండి. భయపడద్దు. ఈ రోజున మన జీవితాలు ఎన్నో భయాలు ఆవరించి ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఎందరో భయాలతో ఆవరించబడి ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలు ఎన్నో రకాల భయాలు. భయం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. మీరు లోపల పోండి, మీరు ఇక్కడ కూర్చోండి అన్న, రండి. భయం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. మానవుని యొక్క భావన. పరిస్థితులను చూసి కొంతమంది భయపడతారు, స్థితిగతులను చూసి కొంతమంది భయపడతారు, అప్పులోళ్ళను చూసి కొంతమంది భయపడతారు, వడ్డీలోళ్ళను చూసి కొంతమంది భయపడతారు, పిల్లల చదువుల ఫీజులు చూసి కొంతమంది భయపడతారు, శత్రువులు చూసి కొంతమంది భయపడతారు, కుటుంబంలో జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలను చూసి కొందరు భయపడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మనం అందరివి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏందో మీరు తుఫాను వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటారు. తుఫాను వస్తే ఇంక మిమ్మల్ని నోవాహు ఓడ కొట్టుకోబోదామని అంటుంటారే. కూర్చుంటే కూర్చోవాలా, లేకపోతే వచ్చి ఇక్కడ లోపల కూర్చోవాలా. వాక్యానికి ఇబ్బంది అని కూడా బిడ్డలు మీ ఇష్టం. ఇంకా మొత్తం మీద ఈరోజు మనమందరివి ఏదో ఒక భయంలో ఇరుక్కొని ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న నీవైనా నేనైనా పలు రకాలైన భయాల చేత ఆవరించబడి ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. నీకు భయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిశ్చయంగా కొందరికైతే పలు విధాలైన భయాల చేత ఆవరించబడి ఉన్నారు. మన పరలోకపు తండ్రి చెప్తున్నాడు, కుమారుడా, అమ్మా, నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. తర్వాత ఏం చెప్పాడు? దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తా. నీతి అని నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటానని మన పరలోకపు తండ్రి భయపడొద్దు అని చెప్తున్నాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పేది దేవుడా మనిషా? విశ్వాసులారా వినండిట. విశ్వాసులారా అనే దగ్గర విశ్వా అనే పదం తీసేసి పిసా అని పెట్టారంటే ఏమవుతుంది తెలుసా? కాబట్టి అంత దూరం మనం వెళ్ళకూడదు. ఏనండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన విశ్వాసులు, విశ్వాసులు కాదు, మనము విశ్వాసులు, మన అందరివి, దేవుడిని విశ్వసించే వాళ్ళమే. రైట్. దేవుడు ఎంత చక్కని మాట, భయపడద్దు అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనే మాట 365 సార్లు ఉందట. ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు ఉంది. రామందాడ అయిపోయిందిరా మీద, పో వెళ్ళు. ఇంక నేనే వాక్యం చెప్పేది, మిమ్మల్ని చూసే లేకుండా కూడా పోతుంది. పోండి. బైబిల్లో భయపడకుడి అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 365 సార్లు. సంవత్సరానికి ఎన్ని రోజులక్క? 370. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజుకి ఒక వాగ్దానం చొప్పున, ప్రతిరోజుకి ఒక రోజు ఒక మాట చొప్పున దేవుడు 365 రోజులు మనకేం చెప్తున్నాడంటే, ఏ రోజు కూడా నువ్వు భయపడొద్దు, 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 భయపడొద్దు. ఈరోజు మనుషుల్లో వచ్చే చాలా రోగాలకు కారణం ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడికి మరో పేరే భయం. బీపీ పెరిగిపోద్ది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది. మానవుల రోగాలకి సగం కారణం భయం. ముఠామేశ్వరి బృందం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని భయపెట్టేదాన్ని ప్లాన్ చేస్తుంటుంది. అది ఇది అనకూడదు, వాడు వీడనాలి. మనం ప్లాన్ చేస్తుంటాడు. ముఠామేశ్వరి బృందంలో సభ్యులందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఎట్ట భయపెట్టాలా, ఏ రకంగా వెళ్ళాలా, భయం తేవాలా. మా వేణా జనం మైండ్లో ఏముంటుందంటే, 3 సంవత్సరాలు అయిపోయింది దేవుడి కృప వల్ల, ఇంకొక సంవత్సరం ఉంది, అయినా మనకు వచ్చే 70%కి జాబులు వస్తాయా? ఈ బీటెక్ చేసిన వాళ్ళందరూ ఫైళ్ళు పట్టుకొని బెంగళూరులో హైదరాబాదులో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే బెళ్ళప్పులకి జాబుకు పోతున్నామని చెప్పి అక్కడ హోటల్లో ప్లేట్లు కడుక్కుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు నేనే హోటల్కి పోయి ప్లేట్లు కడుక్కోవాలి రేపు?
బీటెక్ చదివినంత మాత్రాన మనకు జాబ్ వస్తుందని ఏం గ్యారెంటీ ఉంది? ఎంతమందికి జాబులు వస్తాయి? అసలు జాబులు ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు? అయినా నాలాంటి దానికి ఎవరు జాబ్ ఇస్తారు? నాకు చూస్తే ఇంగ్లీషు, నేను ఎంఏ ప్రొఫెసర్, నేను ఎంఏ బీడీ గోల్డ్ మెడలిస్టు. ఇంగ్లీషు తూ అంటే తారా, తా అంటే తీరదు, ఏదో అర్థమవుతుంది రెండు మాటలు. నేనేం మాట్లాడేది? నాకు తెలిసి మన లాంటి వాళ్ళకి జాబులు సెట్ కావు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు నాతో చెప్తుంటారు ఒకసారి, అన్న మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కూడా మాకు జాబులు రావట్లా. ఈ కారణం ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ పనిచేస్తున్నా, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ పనిచేస్తుంది. వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. లేదా ఎవరైనా రికమెండేషన్లు ఉంటే వాళ్ళకే జాబులు వస్తున్నాయి. మన వాళ్ళలో చాలామంది జాబులు లేవన్నా. ఆ బెంగళూరులో రూముల్లో ఉండి చిన్న ఇంటికి వస్తే అవమానం అయిపోద్దని, బెంగళూరు నుంచి ఇంటికి వస్తే పెద్ద పొడవడానికి పోయాడరా, పొడవలేక వచ్చాడు అంటారేమోనని అక్కడే పార్ట్ టైం జాబులు చేసుకుంటా, పెట్రోల్ బంకులో చూసుకుంటా అక్కడే ఉండిపోతున్నామన్నా అని చాలామంది నాతో అక్కడక్కడ చెప్తుంటారు. పరిస్థితులు అన్నీ ఎట్లున్నాయంటే నిజమే, జాబులు వచ్చే సమస్య లేదు, పరిస్థితులు బాగలేవు, బయట బాగలేవు, అన్నీ నిజమే, కానీ అన్నీ నిజమే. కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్న మన పరలోకపు తండ్రి, మనలను కన్న తండ్రి, కొన్న తండ్రి, మన కోసం సిలువలో ప్రాణం పెట్టే తండ్రి. దమ్ముంటే ఈ మాట గుండెలో తీసుకో బిడ్డ, ఎవరైనా నువ్వెవరైనా ఈ మాట గుండెలో తీసుకో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మన ప్రభువైన క్రీస్తు ఎవరో తెలుసా? నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు ఆశామాష మనిషి కాదు. మన ప్రభువైన దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త. 365 రోజులకి 365 సార్లు భయపడొద్దమ్మా, భయపడొద్దయ్యా, భయపడొద్దు, దిగులు పడొద్దు. బలపరిచేవాడిని నేనున్నాను కదా, ఆదుకునేవాడిని నేనున్నాను కదా, నీ తల ఎత్తేవాడిని నేనున్నాను కదా, నువ్వు భయపడొద్దు అని మనకు దేవుడు ఇంత ధైర్యం చెప్తున్నా కూడా ముఠామేశ్వర బృందం పక్కన చేరి ఆ మాటలు నమ్మకు, నువ్వు అయినా చాలా చూసావులే అని వాడు విత్తే ఆ అపజీప విత్తనాలకి కృంగిపోతూ ఉంటావు. గుండె మీద చేసుకు చెప్పు, నీకు కూడా ఏదో ఒక భయం ఉండాలి ఖచ్చితంగా గుండెల్లో, లేకపోతే ధన్యుడివే. బీపీ రాదు, షుగర్ రాదు యేసునామంలో. ఒకవేళ భయం ఉందా, స్ట్రెస్ ఉందా, ఒత్తిడి ఉందా, ఈ మాటల ద్వారా నీ గుండెల్లో ధైర్యం కలుగునుగాక. రోషము గల దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకుడి, నేను మిమ్మల్ని బలపరుస్తాను, దిగులు పడద్దు. భయం వస్తే ఆటోమేటిక్గా దిగులు వచ్చేస్తుంది. భయము దిగులు అన్నదమ్ముళ్ళు అంటోళ్ళు. చెప్పండి, భయము దిగులు అన్నదమ్ముళ్ళు అంటోళ్ళు. భయం ఉంటే దిగులు ఖచ్చితంగా ఉంటుంది. 2 కూతుర్లు నాకు అప్పుడే నన్ను మించిపోయారు, ఒక్క ఉంగరం కూడా తీసేలే. ఇంకా నా సంగతి చెప్తున్నానులేమ్మా, నా సంగతి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కట్నాలు తేవాలా, ఉద్యోగస్తులకు ఇచ్చుకోవాలంటే లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు 16, 17, 18 దగ్గరకు వచ్చేసారు. ఇంకా 5 సంవత్సరాలే ఉండేది. 20 సంవత్సరాల దాకా పిల్లలు చదివిస్తాం, తర్వాత పెళ్లి చేయాలి కదా. 5 సంవత్సరాల్లో ఏడొచ్చారు, 1500, 1200 వారంకే సరిపోవట్లే. ఇంకా నా పిల్లలకు లక్షలు పెట్టి నేను చేసేది నిజమా అని మనకి ఖచ్చితంగా తల్లిదండ్రులకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అనిపించదక్క అంటే ఇస్తారక్క కంటే 15 లక్షలు బ్యాంకులో పెట్టుకోవాలి కాబట్టి ఇస్తారక్క ఒప్పుకోవట్లే మాటకి. పాటాడు భయాలు ఏముండవు సార్, పాటాడు భయాలు ఏముండవు. 15 లక్షలు బ్యాంకులో ఉండవు, భయం ఉండదు. మనలాంటి వాళ్ళకి భయం ఎందుకు ఉండదు? కానీ ప్రభు చెప్తున్నాడు, లోక సంబంధమైన నేత్రాలతో చూస్తే కళ్ళకంతా నిజంగానే కనబడుతుంటుంది. కానీ మనం ఆరాధించి మన దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి, నిజంగా నా మీద నీకు నమ్మకం ఉంటే భయపడబాకు, కార్యాలు నేను చేస్తా. మీరు ఓరకనే నిలుచుండి చూడండి. అబ్బా 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 ఏం చెప్పాడు మన దేవుడు? మీరు ఓరకనే నిలుచుండి చూడండి, మీ బిడ్డల పనులు నేను చూసుకుంటా. ఒరే ఇశ్రాయేలు, ఒరే 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 బేటా, నువ్వు ఎవరు పని చేస్తున్నావురా అని నన్ను అడిగాడు దేవుడు. అడుగుతాడు అప్పుడప్పుడు. నేను ఇంక ఊరి పని ప్రభు వాట్సాప్లో కూడా పెట్టుకోండి, నేను పరలోక ప్రభుత్వ ఉద్యోగస్తుడిని అని పెట్టి. మరి నా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు నా జీతగాడివి, లేదా నా కంపెనీలో నువ్వు ఉద్యోగస్తుడివి, నా పనికి పెట్టుకున్నాను నిన్ను. జీతం ఎవరు ఇవ్వాలి నీకు? నేను కదా ఇవ్వాల్సింది. మరి జీతం ఇచ్చేవాడిని నా మీద నమ్మకం లేక దిగులు పడుతున్నావా? నా బిడ్డల జీవితం ఏమైపోద్దు, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దు, ఎందుకనుకుంటామట్లుగా? నీ కన్నులు ఊహించలేనంత అద్భుతాలు చేయడం నాకు చేత కదా. ఇశ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రమును చీల్చిన నేను నీ బిడ్డల కోసం గొప్ప కార్యాలు నేను చేయలే అనుకుంటున్నావా? అమ్మా, వేల మంది యవనస్తులు ఫైల్స్ పట్టుకొని రోడ్ల మీద
తిరుగుతున్నారు ఓకే నిజమే. అంత మాత్రం చేత నా బిడ్డ నీకు నేను ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నావా? నాకు లేదా శక్తి లేదా? సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నేను స్థిరపరచలేనా? మన నవీన్ అన్న ఉన్నాడు కదా, మన నవీన్ అన్న 10th ఫెయిల్, ఏసునామలో. ఏం ఫెయిల్? 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, అన్నీ ఫెయిల్ అవుతా అప్పుడు రాసుకుంటా, పాస్ అవుతా, ఫెయిల్ అవుతా, రాస్తా వచ్చాడు. నిజం చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సోటే లేదు అసలు. యు ఆర్ అన్ఫిట్ అని చెప్తారు అంతే. చందన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో హై క్యాటర్ తీసుకుపోయి టెస్ట్లో పెట్టారనుక ఎవరన్నా, చందన్కి వచ్చే సర్టిఫికేట్ ఏంటంటే హీ ఈజ్ అన్ఫిట్ టు ద డిపార్ట్మెంట్. ఇతను పోలీస్ డిపార్ట్మెంట్కి సెట్ కానే కాడు. అదేమంటే ప్రేమ అంటాడు, సూత్రం అంటాడు, అల్లి అంటాడు, ఎన్ని కుదరదు బాబే. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండకూడదు, సింహం లాకుండా మాటకి పొడవాలా, అట్టుండాలా, బల్ల కింద చేతులు ఎక్కువ పెట్టాలి, ఏమి సెట్ కాదు. అలాగే నవీన్ అన్న పై రూపాన్ని మార్కుల లిస్టులు అన్నీ కానీ చూస్తే అసలు అన్ఫిట్ ఆ ఫీల్డ్కి. అయితే దేవుణ్ణి కలిగి ఉన్న మనం గుర్తుపెట్టుకోవాలి, బాగా చదువుకొని ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉద్యోగం చేయడం పెద్ద విశేషమే ఉందన్నా. బాగా చదువుకొని పెద్ద ర్యాంకులు తెచ్చుకొని జాబుల్లో మంచి సంపాదించుకో పెద్ద విశేషమే లేదు. అట్టడుగున పడి ఉండి, నేల మీద పడి ఉండి, లేకపోతే పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి దీనులుగా పడి ఉన్న మనల్ని తీసుకెళ్ళి ఉన్నత స్థానాల్లో నిలబెడితే కదా దేవుని శక్తి మన కళ్ళకు తెలిసేది. మీరు ఊరకనే నిలుచుండి చూడండి, నేను మీకోసం ఈరోజు గొప్ప అద్భుత కార్యాన్ని చెయ్యబోతున్నాను. నమ్మితే గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా చెప్పండి ఇంకోసారి. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమనే చూస్తారు. నేను ఆ ధైర్యం పెట్టుకొని ఇంకా సంతోషంగా పోతుండా ఇప్పుడు సేవలో. నా ధైర్యం అదే. నా దేవుడు ఏదైనా ఒక అద్భుత కార్యం చేస్తాడు, ఏమైనా చేస్తాడు. చేయకపోయినా పెద్ద ఫీల్ అయ్యేదేం లేదు, చేస్తాడు, నమ్మతం అంతే. చేయకపోతే మళ్ళీ ఫీల్ అయిపోయి రాత్రిపూట నిద్రపోకుండా బక్కోడైపోయి అయ్యలే. ఎక్కడో పడి ఉన్నవాడిని నాయన ఏడదాకా తీసుకొని వచ్చావు నీ దయ వల్ల. ఎక్కడో చెట్లలో పుట్టల్లో పడి ఉన్నోడిని, ఒకే నెక్కుర ఒకే సొక్క ఉన్నోడిని ఇక్కడ తీసుకొని వచ్చావు. ఇంత దూరం తీసుకొచ్చినోడివి, ఇక అది కూడా తీసుకెళ్ళవా? నీ మీద నాకు నమ్మకం ఉంది తండ్రి. చెప్పుకుంటాం అప్పుడప్పుడు వాక్యాలు చెప్పుకుంటాం, కానీ కొన్ని సందర్భాలు ఖచ్చితంగా మనకేమొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అందుకే దేవుడు 365 సార్లు రాయించాడు. రోజు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. భయపడకుడి, దిగులు పడద్దామా, భయపడద్దామా, నేనున్నాను. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నా. ఎంత మంచి మాట. నీకు తోడు ఎవరున్నారా? నేనున్నా. నేను నీకు తోడన్నప్పుడు మనం భయపడకూడదు కదా. దిగులు పడబాక బిడ్డ. భయము దిగులు అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరు రానిపో నీ దగ్గరికి. నిజమే నువ్వు చెప్పేవన్నీ నిజమే, నీ కళ్ళ కనబడుతున్నంత వాస్తవమే. కానీ నేనెవరినో నీకు తెలుసుంటే నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎవరినో నీవు ఎరిగి ఉంటే నువ్వు భయపడవు. నేనెవరినో తెలుసా? ఒక బండరాయిని మజ్జిగ చీల్చి 40 లక్షల మందికి సమృద్ధిగా నీళ్ళనిచ్చిన వాడినే. కోటో చప్పట్లో కోటో చేస్తున్నాము. కోటో ఎట్ట కొట్టాలా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 40 లక్షల మంది సముద్రం అంతా సమృద్ధిగా నీళ్ళని తాగారు. దేంట్లో నుంచి వచ్చినాయే? బండ. ఇంక ఇట్లాంటివన్నీ మనం చదువుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు రావాలిగా మనకి, పోవాలి భయం అంతా. ఈ ఫాదర్స్ డే రోజు మన పరలోకపు తండ్రి చెప్తున్నాడు, ఏ పరిస్థితుల్లో మీరు భయపడద్దు అంతే, నేను మీకు తోడుగా ఉన్నాను. దిగులు పడద్దు. ప్రభా గ్యాస్ ఎక్కువ ఈ మధ్య నొప్పి ఎక్కువ అవుతుంది ప్రభా, భయపడబాక. అది దానికే ₹2 మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గిపోద్ది. కానీ మాత్రలు వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో. అమ్మో మనమేమి ఇంకా భూమి మీద ఉండి భూమి పరిపాలించబల్లే. కడుపులో నొప్పి గ్యాస్ పెరుగుతుందంటే వయసు దగ్గర పడుతుందని అర్థం. ఇంకా రెడీ అయిపోవాలా ప్రతిదానికి. మీకేం తెలుసు పాస్టర్ గారు మైకు పిల్లలు మాట్లాడేవాళ్ళు, గ్యాస్ నొప్పి ఆ నొప్పి వస్తే మీకు కదా, మీకేం తెలుసు? పాస్టర్ నేను చూసే పాస్టర్ బాధ ఇట్టేముంటుంది, చెమట కారిపోతూ ఉంటాయి. నాకు నాయన ఏంది నాయన ఇది, ఎప్పుడు చూడలేదు నాయన. ఏసీ ఫుల్గా పెట్టినా కూడా చెమట కాస్తుందన్నా. ఆ గుండె పట్టేస్తే లేదా గుండె నొప్పి అయితే ఊపిరి ఆడకపోతే అది పైన అట్లా తన్నుతుంటే గ్యాస్ ఆ నొప్పి అట్టే ఉంటుంది, భయం అట్టే ఉంటుంది. అసలు గ్యాస్ ట్రబుల్కి ఉండే లక్షణం ఏంటంటే అది స్టార్ట్ అవుతుందంటే ఇంకా చెమటలు పడతాయంట. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నాయన నాకు ఏం అర్థం కావట్లేదు, ఏదైనా నీకు తెలియకుండా ఏది జరగదు తండ్రి. నేను ఇంకా మాత్రేసి తగ్గిపోద్ది అనుకున్నా. బాంధవ్యాన్ని అడిగితే అన్న దేనని నమ్మచ్చు కానీ గ్యాస్ ట్రబుల్ మనము
నమ్మకూడదు, ముందు దగ్గర నుండి హాస్పిటల్ తీసుకోపోండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో బాంధవ్యాన్ని మామూలుగా చెప్పడు, ఏదైనా సీరియస్ అయితే ఇది సీరియస్ అవుద్దేమో, తీసుకెళ్ళి తర్వాత మీకు తెలిసి తర్వాత జరిగిన సంగతి అంతా. మనకు గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయి అంటే ఇంక మన టైం 40 దాటుతుందని అర్థం. బండి 40 దాటిందంటే ఇంక అన్నీ వస్తాయి, జాగ్రత్త పడాలా. 3 ప్లేట్లు తినేవాళ్ళు 1 ప్లేట్కే పరిమితం అయిపోవాలి, ఇంకా తగ్గించుకోవాలి, తప్పదు. మన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ పోవాలి. ఒకవేళ ఎక్కువ ఇబ్బంది అవుతుందా, ఇంక ప్రభుకి అప్పగించుకోవడమే, ఏం చేయలేం. రోగమైనా, వ్యాధైనా, బాధ అయినా, ఒకవేళ నీ శరీరంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా, రోగాలు బాగుపరిచి స్వస్థపరిచి నిన్ను ఆరోగ్యవంతుడిగా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుని మనం ఆలోచిస్తున్నాం యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను బండ నుంచి మాత్రమే నీళ్ళనిస్తాను కానీ రోగాలు నేను బాగు చేయలేను అంటాడా. మా డాడీ సాక్ష్యం మనం కొంతమంది అన్నారు. మా డాడీ సాక్ష్యం, నాన్నకి ఆ బోన్ క్యాన్సర్ అప్పుడు ఈ పుట్టపర్తి నేను ఏదన్నారు మా ఊరి బాడీ ఏంటంటే, దేవుడి స్తోత్రం కలుగును కాక, ఈ పక్క విలుకానిపల్లి దగ్గర పోట్లపూడి మానవ సొంతూరు కదా, పోట్లపూడిలో ఈ దేవాలయం తీసుకుపోయి అదేదో చేపిస్తుంటే ఆ పూజారిలోకి వచ్చేసింది. చెప్పి తింటున్నావా అన్నాడంట. చెప్పండి స్వామి గారు చెప్పండి అండి, ఎంటున్నాయా పూజారి గారు. ఇప్పుడు నీకు పూజారే, ఎవరు పూజారే? అయ్యా అది మీరే పూజారు, అమ్మనే అన్నాడంట. ఇక ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎదికి కనబడపోయేసరికి ఒక్కసారిగా వాళ్ళ ముందు ప్రత్యక్షమైన నేను అమ్మననే లేకి వచ్చేసింది మా డాడీకి, మా తాతయ్యకి ఆనందం, సంతోషం మొత్తం పొంగుకొచ్చి, అమ్మా నా తల్లి ఇంత కాలం కనుకరించావమ్మా, భయంతో చచ్చిపోతున్నావు. ఒక పక్క మా వాడికి ఎన్ని క్యాన్సర్ పూర్తిగా ఎనిపోసి దెబ్బతినిపోయి రేపు మా ఆ రక్తంతో చచ్చిపెట్టున్నాడు. నా భార్యకి 7 మంది పట్టుకున్నారు మొత్తం. నా భార్యకి ఎంతమంది? 7. ఇంత కాలానికి కనికరించి నా ముందు ప్రత్యక్షమయ్యవా, నీకు కోటి దండాలు. సరే ఏందిరా చెప్పరా బిడ్డ. బాలా ఏం కావాలి బాలా? అప్పుడు భక్తుడు అమ్మని అడుగుతున్నాడు, అమ్మ నా కొడుకున్నటువంటి వెన్ను క్యాన్సర్, బోన్ క్యాన్సర్ జబ్బుని బాగు చేయమ్మా, ఇంకంతకంటే ఏం కావాలమ్మా, నా జీవితాంతం నీకు రుణపడి ఉంటానమ్మా, రుణపడుంటానమ్మా. అప్పుడు బాలతో చెప్తుంది అమ్మగారు. అమ్మ బాలతో చెప్తే, బాలా ఏం మాట్లాడుతున్నావు బాలా, నీ కొడుకుండేది బోన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ అయిపోవటమే. క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సర్ అయిపోవటమే కానీ బతికైతే ఉంటుంది. బాలా వదిలే బాలా, ఆశ వదులుకో బాలా, ఏదో అంత అన్నం పెట్టే బాలా, ఇంక నువ్వేమి క్యాన్సర్ అంటే ఒకటి క్యాన్సర్ అయిపోవటమే. అమ్మ అంత మాట అంటే ఎట్టమ్మా, నా బిడ్డను వదిలేసుకోవటమేనా? అంతే బాలా, క్యాన్సర్ వచ్చినాడు బతికినట్టు భూగోళ చరిత్రలోనే లేదు బాలా. అయితే మీరెందుకమ్మ ఉండేది అని లోపల అనుకున్నాడు ఏమో. సరే అది ఎందుకులే అమ్మ, సరే నా కొడుకు సరే అట్ట అయిపోయింది చచ్చిపోతా, సరే అమ్మా. నా భార్యకి 7 దయ్యాలు 7 దేవతలు పట్టుకున్నమ్మా, దయ్యాలు పట్టుకోండమ్మా. అది చూడమ్మా, కేజీ అన్నం వండి రోడ్లో వేస్తే రోడ్లో అది ఇంటికి మొత్తం ముందుకేసుకొని ఆవురని 4తో తింటదమ్మా. అది నేను చూడలేకపోతున్నానమ్మా మా భార్యకమ్మా. ఒరే బాలా చెప్పండి అమ్మా, నీ భార్యలో ఎంతమందిరా? నీ భార్యలో ఉండేది 7 అమ్మా. నేను ఎంతమందిరా అమ్మ? అది నేను ఒక్కదాన్నేరా. 7తోటి ఒక్క మనిషి పోటీ పడితే పీక్కొని తినరా? ఫట్లుగా రాల్సారు నన్న. ఎట్లా అడుగుతున్నావు బాలా? వాళ్ళు 7 మంది, నేను ఒక్కదాన్ని, నా వల్ల కాదు బాలా. ఏదో జ్వరము, జలుబు, తలనొప్పి 5 తీసేయమంటే తీసేస్తాను కానీ క్యాన్సర్లు 7 మందిని నా వల్ల కాదు. వాళ్ళు 7 జలుబుపోయి నేను దంచుకోవటం కంటే నువ్వే నీ దారి చూసుకో అని బాలకి చెప్పింది అమ్మ. డాడీ సాక్షులు ఉంటుంది ఈ మాటలన్నీ. అప్పుడు ఏడస్తాడంట, మా నా కొడుకుని స్వస్థపరచలేని చెప్పి బాగా చేయలేదని చెప్పావు, నా భార్యని బాగా చేయలేని చెప్పావు, ఇంక ఈ భూలోకంలో నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరా? మా బ్రతుకులు మార్చేదానికి ఇంకెవరు లేరమ్మా. ఉంటే చెప్పండి అమ్మా, మీరే అటంటే ఎట్లా అమ్మా? ఆ బాధకి, ఆ వేదనకి ఆ అమ్మగారికి ఏమనిపించిందో ఒక మంచి ఆలోచన చెప్పాలనిపించింది. రే బాలా, నేను ఒక మంచి సలహా చెప్తా, నేను చెప్పానని నువ్వు ఎక్కడ చెప్పొద్దు, గుర్తుపెట్టుకో. నేను చెప్పానని చెప్పావా మామూలు ఉండదు నీకు, ఇంకా ఎవరికి చెప్పనమ్మా. చెప్పమ్మా, ఈ భూమి మీద నజరేయుడైన యేసు అనే దేవుడున్నాడు, ఆయన ఒక్కడు తప్ప ఇట్టి వాటిని బాగు చేయటం ఎవరి వల్ల కాదురా బాలా, అని పడిపోయాడంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఒక అమ్మ నోటిలో నుంచి వచ్చిన పేరు ఇది భూమి మీద. నజరేయుడైన యేసు అనే దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే నీ భార్యకి నీ బిడ్డకి సహాయం చేస్తాడు. ఇంకొక దగ్గర చెప్పాలి నేను చెప్పానని పో అని పడిపోయింది అంతే. పడిపోయి పూజారి లేచాడు. రే ప్రకాశం ఏందిరా, ఏమైందిరా? ఏం లేదు పూజారి గారు, ఏం లేదులే ఆయన. ఇక మొత్తం మీద అడ్రస్ తెలిసింది. ఊరిలో ఇల్లు అమ్మేసుకొని అల్లూరికి వెళ్ళిపోయి దేవుని దయ వల్ల ప్రభు పాదాలు పట్టుకొని దైవజనుల దగ్గర చేరి ఉపవాసాలు ఉండి అన్నిట్లు వదిలించుకొని ఇప్పుడు ఆయనకి పెళ్లిగాక ముందు జరిగిన సంగతి ఇప్పుడు మేమందరం పుట్టి మేము కూడా దేవుని సేవ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ వదిలేశారు. చివరికి అమ్మ కూడా వదిలేసింది. ఆరాధిస్తున్న మనం పూజిస్తున్న మన దేవుడు మనల్ని ఇంతవరకు వదలలేదు. బోన్ క్యాన్సర్ కాదు కదా, సచ్చినోడిని కూడా లేపగలిగిన దేవుని ఆరాధిస్తున్నాం మనం యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని నమ్మనీయకుండా చేస్తాడన్న. అదే వాడు చేసే పని. విశ్వాసాన్ని కూలొస్తాడు, నమ్మకాన్ని వమ్ము చేస్తాడు, నమ్మకాలు కలగనీయకుండా చేస్తాడు. నాకు తెలిసి లైఫ్లో ఇక నీకు జాబు రాదు. నీ క్యారెక్టర్కి లేదా నీ యొక్క ఎబిలిటీస్కి నీకున్న బట్టి రాదు అని చెప్తుంటే పక్కన చేరి ముఠా మేస్త్రి పొందాం. మనం ఒక మాట చెప్పాలి, ఒరే నాకు రాదని చెప్పడానికి నువ్వెవుడివి? ఏమడగాల మనం? ముఠా మేస్త్రి పొందాను ఏమడగాల? ఒరే బాషబాయ్ నాకు రాదు అని చెప్పడానికి నువ్వెవడివి? ఒకవేళ నాకు ఆ మాట చెప్పాల్సింది ఎవరో తెలుసా? నేను ఆరాధించే నా దేవుడు చెప్పాలి నాకు రాదని. నా బిడ్డకు జాబు రాదని, నా బిడ్డకు పెళ్ళిళ్ళు కావని, నేను ఇల్లు కట్టుకోలేనని, నేను దీవించబడలేనని, నా స్థితి ఇంతేనని, నా కర్మ ఇంతేనని నువ్వు కాదురా నాకు చెప్పాల్సిందే. ఎవరు చెప్పాలా? నేను ఆరాధించే నా దేవుడు చెప్పాలి నాకు. అప్పుడు నమ్మతా. నువ్వెవరా సైతాన్ పో అని మనము విశ్వాసంతో వాడిని తరమకపోతే అద్భుతాలు కళ్ళతో చూడడం ఆలస్యం అవుతుంది బిడ్డ. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరితో మన దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. దిగులు పడకుడి, నేను మిమ్మల్ని బలపరుస్తాను. నీతి అనే నా దక్షిణ హస్తం కుడి చేత్తో మిమ్మల్ని నేను ఆదుకుంటానని తండ్రి, పరలోకపు తండ్రి ధైర్యం ఇస్తూ ఉండగా మీరు ఏ బాధల్లో వచ్చారో, ఏ కష్టాల్లో వచ్చారో, ఏ భయాలతో ఉన్నారో, అది బిడ్డల భవిష్యత్తా, పెళ్ళిళ్ళ, అప్పుల, సమస్యలా? దేవుడు అద్భుతాలు చేస్తాడు కానీ 8 లక్షల అప్పులు తీరుస్తాడా? చెప్పు. 8 లక్షల అప్పులు తీరుస్తాడన్నా? మీరు ఏందన్నా బలి ధైర్యం, మీ మాటలు ఏమిటంటే ధైర్యం వస్తుంది కానీ 8 లక్షలు అన్న 1 లక్షలు 2 లక్షలు కాదు, 8 లక్షలు నీకేం తెలుసు అని మనకు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. మన దేవుడు ఎవరు తెలుసాక? నీకు అప్పిచ్చిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏమంటారంటే వడ్డీ వద్దు, అప్పొద్దు, నేను ఇచ్చిన డబ్బులో సగమన్నా ఇయ్యమ్మ నీకు దండాలు పెడతా అంటారు తెలుసా? నీ దగ్గర వాళ్ళ దగ్గర నువ్వు 50,000 తీసుకుంటే 50,000కి 2 లక్షలు అయిపోయింది అనుకో, ఓకే వడ్డీయే 2 లక్షలు అయిపోయింది. అమ్మా 50,000 కూడా వద్దు, ఆ 50,000లో కనీసం సగమన్నా ఇయ్యమ్మా, అదే చాలమ్మా, అమ్మా అదన్నా ఇయ్యమ్మా అనిపిస్తాడు అక్క దేవుడు. అనిపిస్తాడు. 1994లో 70,000 అంటే బాకీ అంటే ఎంత ఉంటుందన్నా ఈ రోజులు బట్టే? 1994లో డాడీకి 70,000 రూపాయలు బాకీ. అప్పట్లో 70,000 అంటే ఎప్పుడు ఇది ఒక 25, అదొక 6, 31 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. 31 సంవత్సరాల క్రితం 70,000 అంటే ఎంతనా? చిన్ననా? ఎంత? 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అనుకోండి. ఇప్పటి పరిస్థితి 3 లక్షలు కాదులే, ఒక 4-5 లక్షలు అనుకోండి అనా? సరే ఎంతో కొంత 7 లక్షలు 10 లక్షలు అనుకోండి, ఓకే. 70,000 ఆ రోజుల్లో. మా డాడీని 2 సార్లు మెడకి గుడ్డేసి లాగారన్నమాట ఊర్లో. మెడకి గుడ్డేసి లాగడం అంటే అవమానం, అది ఊర్లో అవమానం అన్నమాట. మెడకి గుడ్డేసి లాగి స్తంభాన్ని కట్టారు, స్తంభాన్ని ఆనిచ్చి కట్టేశారు టవల్తోటి. అవమానంగా మాట్లాడాం అంట. అప్పుడు మేము చిన్నవాళ్ళమే, మాకు తెలియదు. డాడీ చెప్తుంటారు సాక్షిలో 2 సార్లు స్తంభాన్ని కట్టి అవమానంగా మాట్లాడారు. నిజానికైతే డాడీ సంపాదనకి 70,000 పొరపాటు కూడా జీవితంలో కట్టలేడు. వల్ల కాదు అక్క, మన వల్ల కాదు అక్క, మనం ఆరాధించే దేవుని వల్ల అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనకు ధైర్యం దేవుని బట్టి కలగాలి, మనల్ని బట్టి కాదు. మన భక్తిని బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానం బట్టి కానీ కథలే. నువ్వు ఆరాధించే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆదుకుంటా. ఏం చేస్తా? నిన్ను చెప్పండి, దండాలు పెడతా. ఏం చేస్తాను? ఆదుకుంటా. ఆదుకునే దేవుడు నేను ఉన్నాను కదా తల్లే, నువ్వు ధైర్యం తెచ్చుకో. అంటే సార్ ఇప్పుడు మీకు పాపం గురించి భయం లేదా?
అప్పుడప్పుడు కొంచెం అటు ఉంటుంది, కానీ భయం లేదు, ధైర్యం ఉంది. తండ్రిగా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ఏమో ఎట్టవద్దు అనిపిస్తుంది, కానీ టక్కన మనకు వాగ్దానం గుర్తొచ్చింది అనుకో, మళ్ళీ ధైర్యం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు రాయబడింది భయపడకూడదు బైబిల్లో? ఎన్నిసార్లు అని చెప్పాను? 365 రోజులకి 360 సార్లు రాయించాడు మన కోసం. ప్రతిరోజు గుర్తు చేసుకోవడమే, భయపడకుడి. జూన్ 15వ తేదీ భయపడకుడి, జూన్ 16 భయపడకుడి, 29 భయపడకుడి, 41 భయపడకుడి, ఇక పోయినంతకాలం భయపడకుడి, అంతే. దేవుని వాక్యం మనకు తోడై ఉంది. భయపడొద్దన్నా, కూతురుని బట్టి భయపడొద్దు, కొడుకుని బట్టి భయపడొద్దు. ఇప్పుడు అబ్బాయిలు మంచివాళ్ళు కాదు, నా కూతురికి ఏ అల్లుళ్ళు వస్తారు, అవసరంలే. మనం ఏం భూతత్వం పెట్టుకుని ఎతకబల్లే. ప్రభు కాళ్ళు పట్టుకొని, మా ధైర్యము మా ఆధారము నువ్వే తండ్రి, నువ్వు ఏ కుటుంబాన్ని తీసుకొని వస్తే నీ చిత్తం ఏమయ్యిందో ఆ కుటుంబమే మా బిడ్డలకు రావాలా. మీ మీద వదిలేసాం మొత్తం. నువ్వు ముంచినా తేల్చినా నువ్వే. ఇంతవరకు ముంచినట్టు చరిత్రలో నిన్ను నమ్ముకొని మునిగిపోయినోడు చరిత్రలో ఒక్కడు కూడా లేడు అని మనం ధైర్యం తెచ్చుకుంటే, తమ్మా చెల్ల, ఏ బాధల్లో ఏ కష్టాలు అన్నిట్లో నుంచి మనల్ని తీసుకొచ్చి ఒడ్డున పడేసే దేవుని కలుగున్నాము. ముందుకెళ్ళే ముందు చెప్తున్నాను, ఇక మీదట ప్రతిరోజు కొన్ని భయాలు మనకు కలిగినా ఒకటే మనకు ధైర్యం తెచ్చుకోండి. మనం ఆరాధించే దేవుడు తానే స్వయంగా మన తండ్రి చెప్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, భయపడొద్దు, దిగులు పడద్దు. చెప్పిన తర్వాత కూడా మనం భయపడితే అది మన తప్పు అవుతుంది. దేవుడి మాటలు మన గుండెల్లో భద్రపరచును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. డాడీ సంగతి మధ్యలో ఆపా. 70,000 అప్పు కదా, 70,000 అప్పు. ఒకసారి డాడీ మందిరంలో వాక్యం చెప్తా ఉంటే, మందిరం బయట చర్చి బయట నిలబడి, రేయ్ తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని రుస్తువులాగా హీరోలాగా బూతు మాట అడిగి వాక్యాలు చెప్పడానికి, మీ అబ్బ సొత్తు అనుకున్నావురా, సొమ్ము అనుకున్నావురా, ముందు నా డబ్బు కట్టి సేవ చేసుకోరని చెప్పాడు. అందరి ముందు అడిగాడు. అప్పుడు మా నాన్నకి ఇంకా బాధ వేసిపోయింది. నాన్న అమ్మ ఇద్దరు ఒకటే తీర్మానం చేసుకున్నారంట, ప్రభువా 21 రోజులు ఉపవాసం ఉంటాం మేము. ఎన్ని రోజులు? 21 రోజులు ఉపవాసం. మేము అంతకంటే ఏం చేయలేం. మేము ఇక్కడ సేవ చేయాలనుకుంటే, మేము నీకోసం ఇక్కడ వాడబడాలనుకుంటే మా అప్పులు తీర్చు, లేదా ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాం, అంతే. మేము అవమానం పడలేం ప్రభు. ఇప్పటికి 2 సార్లు లాగారు. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాను, ఇప్పుడు నీకు అవమానం వస్తుంది నా వల్లని 21 రోజులు అమ్మ నాన్న పూర్తిగా నీళ్లు మజ్జిగ మాత్రమే తాగి 21 రోజులు ఎండిపోయారంటే దిగులుకి బాధకి. ఇంకొక 2 రోజులు ఉందనంగా ఇది జరిగింది. ఏది? వచ్చి అడిగారే, అది జరిగింది. అది జరిగినప్పుడు మందిరంలో ఉండే ఒక ఆంటీ వినిందనమాట ఆ మాట. ఆ బూతు మాట అడగడం వినిందామె. వెళ్ళి తన కొడుకు చెప్పింది, ఒరే పాస్టర్ గారిని, యజరాని, తమ్ముడిని బూతు మాట తిట్టాడరా, ఎంత భయంకరంగా అరిచాడంటే నాకే బాధ వేసింది కొడుక, నీకేదైనా వచ్చినప్పుడు ఒకసారి అన్న సంగతి చూడరా అని చెప్పిందంట. 2 రోజులు ఉంది కదా, తర్వాత ఇంక లాస్ట్ రోజు ఉందన్నమాట. లాస్ట్ రోజు సాయంత్రం, అంటే రేపుతో లాస్ట్, ఈరోజు సాయంత్రం ఆ కొడుకు వచ్చాడు డాడీ దగ్గరికి. ఆ కొడుకు వచ్చి, అన్న ఏందన్నా మొన్న ఎవరు వచ్చి ఆదివారం అడిగాడు కదా, అతను ఏం అడిగాడన్నా, ఎట్లా జరిగింది తమ్ముడా, సరే అన్న ఒకసారి పెన్ తీసుకో, పేపర్ తీసుకో అని చెప్పి, నీకు ఎవరెవరికి అప్పు ఉంది, ఎవరెవరికి బాకీ ఉంది రాయి అని చెప్పాడు. ఎంత ఉంది రాయమొచ్చి మొత్తం పేపర్ మీద రాయిచ్చాడు. పేపర్ మీద రాయిస్తే మొత్తం 70,000 తేలింది. ఆ 70,000, 30,000, 40,000 అడిగినతుంది అనమాట. బిడ్డరా, సరే మొత్తం మీద లెక్క రాపిచ్చి, సరే అన్నప్పుడు ఏంది మీరు ఉపవాసం ఉన్నారంటే, ఏం తినట్లేదంటే, తమ్ముడు దీనికోసమే తమ్ముడు ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ద్వారాలు తెరవాలని. సరేలేనా, జస్ట్ తెలుసుకుందామని వచ్చానులేనా, జస్ట్ తెలుసుకుందామని, ఏదైనా ఉంటే నేను చెప్తాలేనా, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయి 21వ రోజు అయిపోతుంది, ఇంకా ఏం సమాధానం రాలేదు, ఇవాళ నెమ్మది లేదు డాడీ వాళ్ళకి. వెళ్ళరా, ప్రార్థన అంతా అయిపోయింది, ప్రార్థన ముగి చేసుకున్నారు. ఒక వారం జరిగిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి, అన్న అందరికి ఫోన్లు చేయి, లేకపోతే పిలిపించి అందరినీ మాట్లాడి నేనే అంత ఏం కానీ మనము ఒక్కొక్కరిని విలువ నేను మాట్లాడతానని చెప్పి వారం తర్వాత చర్చిలో కూర్చొని ఒక్కొక్కరిని పిలిపించాడు. ఇదిగో యజ్జరన్న మీకు డబ్బులు కట్టలేడు, ఎందుకంటే సేవ చేసుకునేవాడికి ఆ 200, 300 తప్ప ఏం రావు. మీ యజ్జరన్న మీద నమ్మకం పెట్టుకున్నారంటే మీ డబ్బులు కూడా మీకు రావు. నీకు 10,000 ఇవ్వాలి కదా, అన్న 5,000 ఇస్తాడు. అది కూడా అన్నీడు నేను ఇస్తా. మీకు ఓకే అంటే 5,000 ఇస్తా. వద్దా 10,000 తీసుకుంటారా మీ ఇష్టం, మేము నెక్స్ట్ 20,000 పెస్తామంటే వాళ్ళు అనుకున్నారు, నిజమే యజ్జరా మనకి ఇచ్చేది లేదు, మన డబ్బు మనకు వచ్చేదే లేదు, వచ్చిన కాడికి పుణ్యం అనుకోవాలా బిడ్డలారా. అలా 70,000 రూపాయలని 40,000కి తెంచి మొత్తం వాళ్ళ కాగితాలని సించి
ఆ రోజుతోటి డాడీకి డబ్బుల పేడ విరగడైపోయింది యేసునామములో. 4.5 సంవత్సరాలు ఏడుపు ఒకటే రోజులో. 40,000 రూపాయలు, అప్పట్లో 40,000 రూపాయలు అందరు కట్టి, ఇంకెవరు అన్న దగ్గర రావద్దు, ఇంకెవరు అన్నని అడగద్దని ఆ వ్యక్తి 40,000 రూపాయలు అందరూ కట్టేసి ఇక డాడీ మీద అప్పు అనేది లేకుండా చేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళడమే కాదు బిళ్ళర, వెళ్ళడమే కాదు, మందిరానికి స్థలం కొనిచ్చింది ఆయనే, మందిరం కట్టించింది ఆయనే, మందిరాన్ని బలంగా రూపుదిద్దింది ఆయనే. దేవుడు ఒక కుటుంబాన్ని లేపితే ఉన్నతమైన కార్యాలు చేపించుకుంటాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అక్క ఆ రోజుల్లోనే 70,000 రూపాయలు బాకీలు తీర్చినోడు ఎందుకు చేయడక్క మనకు దేవుడు? ఎందుకు చేయడు చెప్పండి? మనం భయపడతాం. ఆదుకుంటాను నేనని చెప్పాడు దేవుడు. కాబట్టి అన్న, నీ సమస్య ఏందో, నీ పరిస్థితి ఏందో ప్రభు తెలుసు. ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు నాడు నాకు, ప్రభువా నా వల్ల కాదు, నువ్వు ఉన్నావని ఒక ధైర్యం ఏముంది, నిన్ను బట్టే బతుకుతున్న భూమి మీద, నాకు సహాయం చేయని అడిగితే తగిన కాలం ముందు దిగుతాడు. ఆయన బాహు చూస్తాడు, మన కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ భయాల్లో నుండి, దిగుల్లో నుండి విడిపించి అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చి తీరుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయం 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 భయమేలా, దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. ప్రకాష్ ఎక్కడున్నావు నాయన? చెప్పా పెట్టా పాట. ముందు సాగిపోవుచుండగా, పాట పెడతలే, మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా, మన ముందర. తెలుస్తలే? ఐడియా ఉందా నాకు? ఓకే. వచ్చు భయం 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 భయమేలా, దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. నమ్మితే నీవు నమ్మితే నీ భయములన్నీ పోతాయన్నావో చందన్న. మ్యూజిక్ వచ్చేదాకా నీవు ఆగవా, పాటంతా పూర్తి చేస్తే తర్వాత ఏమి పాడతావు. భయం భయం ఇంకో మాట దొరకలేదా? నేను చూస్తే నా చూపిస్తాటి. భయం 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 పలవబడు, అంతలో పలవబడు. భయపడకని వాగ్దానముండగా, మన ముందర నడుచు దేవదూతలు ముందు సాగిపోముచుండగా, మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా. మన ముందర నడుచు దేవదూతలు ముందు సాగిపోవుచుండగా, మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా. భయం 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 భయమేలా, దిగులు పడకు భయపడకని వాగ్దానముండగా. తమ్ముడా, హాయి పట్టణం చిన్నదైనా ఇజ్రాయేలుపై జయమొందెను కారణం అవిధేయత, భక్తిహీనత ఇజ్రాయేలును కనిపించెను. హాయి పట్టణం చిన్నదైనా ఇజ్రాయేలుపై జయమొందెను కారణం అవిధేయత, భక్తిహీనత ఇజ్రాయేలులో కనిపించెను. పాపమును తొలగించి కన్నీరు విడిచి యెహోషువ ప్రార్థించగా, పాపమును తొలగించి కన్నీరు విడిచి యెహోషువ ప్రార్థించగా, జయం 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 యెహోషువకు, జయం 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 ఇజ్రాయేలుకు, జయం 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 యెహోషువకు,
జయం 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 ఇజ్రాయేలుకు భయం 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 భయమేలా దిగులు పడకు భయపడకని వాగ్దానముండగా అన్నా అశ్షూరు రాజ్యము పెద్దదైనా ఇజ్రాయేలు పై ఓడిపోయెను కారణం దుర్భాగ్యత దైవ దూషణ అశ్షూరు రాజును కనిపించెను అయ్యా 2-3 పాయింట్లు స్లో పెట్టన్నా తమ్ముడా 2-3 పాయింట్లు స్లో పెట్టు స్తోత్ర ఎక్కువ పెట్టు మైక్ ఇంకా తగ్గి 2 పాయింట్లు తగ్గి అది భయం 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 భయమేలా దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా భయం 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 ఇంకొంచెం స్లో చేయాలి 2 పాయింట్ స్లో చేయి దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా అబ్బా మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా భయం 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 భయమేలా దిగులు పడకు భయపడక వాగ్దానముందిగా భయం 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 భయమేలా దిగులు పడకు భయపడక వాగ్దానముందిగా ఫోన్ సౌండ్ కొంచెం తగ్గించుకోవాలి అశ్షూరు రాజ్యము పెద్దదైనా ఇశ్రాయేలుపై ఓడిపోయెను కారణం దుర్మార్గత దైవ దూషణ అశ్షూరు రాజులో కనిపించెను అశ్షూరు రాజ్యము పెద్దదైనా ఇశ్రాయేలుపై ఓడిపోయెను కారణం దుర్మార్గత దైవ దూషణ అశ్షూరు రాజులో కనిపించెను సన్నిధికి పరుగెత్తి కన్నీరు విడిచి హిజ్కియా ప్రార్థించగా సన్నిధికి పరుగెత్తి కన్నీరు విడిచి హిజ్కియా ప్రార్థించగా జయం 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 ఇశ్రాయేలుకు జయం 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 హిజ్కియాకు జయం 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 ఇశ్రాయేలుకు భయం 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 భయమేలా దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా భయం 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 భయమేలా దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా నమ్మితే నీవు నమ్మితే ఆ జయమంతా మనదేనయ్యా నమ్మితే మనము నమ్మితే ఆ జయమంతా మనదేనమ్మా
భయం 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 భయమేలా, దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దాకా అర్థమైంది అన్నోళ్ళు ఇంకొకసారి హల్లెలూయా అనండి. మీకు ధైర్యం వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ధైర్యం వచ్చింది. మందేమన్నా వచ్చిందా? వచ్చింది. కొంచెం మత్తు కూడా మనందరికీ మత్తు కూడా వచ్చినట్టుంది. హాగరమ్మ గారు ఉండారా? ఏడే ఉండారా? కాబట్టి అక్కలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, భయపడదక్క. మన పిల్లల భవిష్యత్తు దేవుడి చేతిలో పెడదాం. ఉద్యోగాలు దేవుడి చేతిలో పెడదాం. మన 2 ఎకరాలు దేవుడి చేతిలో పెడదాం. పెద్ద మందిని దేవుడి చేతిలో పెడదాం. సెంట్రల్ చర్చి దేవుడి చేతుల్లోనే, సిటీ చర్చి దేవుడి చేతుల్లోనే, ముత్తుకూరు చర్చి దేవుడి చేతుల్లోనే, ఎల్లాయిపాలెం చర్చి కూడా దేవుడి చేతుల్లోనే. ఒక్క మాట గుర్తుపెట్టుకున్నానా, దేవుడు ఆత్మను పంపకుండా మనం ఎంత ముత్తుకున్న ఒక్కరు కూడా మన దగ్గరికి రారు రారు రారు. ఇశ్రాయేల్ పాస్టర్ అని నేను దేవుడితో కట్టబడిపోవాలి, దేవుని పదలకు పడిపోవాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, దేవుడితోనే చెప్పుకోవాలి. దేవా మా సేవ పట్ల నువ్వు కదులు, దేవా మా పరిచర్య పట్ల నువ్వు కదులు, దేవా ఈ సేవ పక్షాన కదులు అని మనం అందరం ప్రభువుని వేడుకుంటే ఆయన గదిలేడు అనుకో, సీమల పొట్ట బిగిలినట్టు పొగలుతారు యేసునామలు. అంతే. ఏ పొట్ట సీమల పొట్టను ఈ మధ్యకాలంలో మన రోడ్లో పోతుంటే ఇసుళ్ళు అన్న, విసుళ్ళ ఉసుళ్ళు, ఇసుళ్ళు కాదు ఉసుళ్ళు అంట. ఉసుళ్ళు కానీ రోడ్డు మీదకి వచ్చినాయి అంటే ఇక మొత్తం ఎక్కడికెక్కడికి తగలుతుంటాయి మనకి. ఉసుళ్ళు పుట్టినట్టు పుడతారు విశ్వాసాలు యేసునామలు. అన్ని జనులు తీసుకొని వస్తాడు దేవుడు మన కోసం. ఎవరు టెన్షన్ పడవాకండి. మనందరం కలిసి చేసే పాదాలు పడుకుందాం. ఇంకా ఆడ చేయాలి, ఇటు వెరకాలి, ఏమొద్దు. ప్రభువా ఎక్కడ కూర్చుంటావు, నువ్వు కదులు మా పక్షాన, నువ్వు కదులుతావని నమ్మకం మాకుంది. ఈ సంఘాన్ని దీవిస్తావు నమ్మకం మాకుంది. మేము ఏ దిగులు పడలేదయ్యా. ఎక్కడి నుంచి లాక్కొని వస్తావో, ఎక్కడి నుంచి తీసుకొని వస్తావో మాకు తెలియదు. నువ్వు తీసుకొస్తేనే మేము ముందుకెళ్తామని ప్రభు మీద ఆధారపడి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటే నిర్ణయ కాలమందు 2 ఎకరాలు మన కళ్ళతో చూస్తాం యేసునామములో. నిర్ణయ కాలమందు మన కళ్ళతో ఘనమైన మందిరాన్ని చూసుదుము గాక. కాబట్టి పిల్లరా, ఇక నేను ముగిచేస్తా. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. మర్రిపాడు గ్రామంలో కూడా ఒక చర్చి దేవుడు మన త్వరలో ఇచ్చును గాక, దేవుడి చిత్తం అయితే. రైట్. ఒక మర్రిపాడు ఏందన్నా, అనేక మండలాల్లో దేవుడు మనకు సంఘాలను ఇస్తాడు ఆయన చిత్తం అయితే. దూసుకుబద్ది పరిచర్య ఆయన చిత్తం అయితే. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అయిపోయింది. గుర్తు చేస్తా. మీకు పేతురు గారు తెలుసా తెలీదా? యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు గారు తెలుసు. పేతురు గారిని జైల్లో వేశారు, అవునా కాదా? జైల్లో అంటే చెరసాల్లో వేశారు. ఆ రోజు రాత్రి ఎంతమందిని కాపలా పెట్టారు? 4 చతుష్టయములు అంటే 16 మంది సైనికుల్ని చుట్టూ పెట్టారు. 16 మంది సైనికుల మధ్యలో బొండ వేసి బిగించారు ఆయనకి. లోపల రూములో, గదిలో, చెరసాల్లో బొండ వేసి కదలకుండా పెట్టారు. ఆయన చుట్టూ ఆ రూమ్లోనే 16 మంది ఉన్నారు. తర్వాత ఇనప డోర్లు, ఇనప ద్వారాలు, ఇనుముతో చేయబడిన ద్వారాలు 4 ఉన్నాయి. పేతురు గారు తప్పించుకోవాలంటే అసాధ్యం అసాధ్యం అసాధ్యం. మీరు ఒక మాట చదివితే బైబిల్లో అంత భయంకరమైన కట్టుదిట్టమైన భద్రతలో పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే పేతురు గారు నిద్రపోతున్నాడంట. ఇదే రకంగా నిన్ను నన్ను జైల్లో వేస్తే మాకు నిద్ర వస్తుందనా? ఇక ఫ్యాన్లో చూసుకుంటా ఉంటాం, ఏం పాపం చేశాను నేను, అసలు అందరికి వాక్యం చెప్పి నేను ఏం చేశాను అని తీసుకొచ్చి జైలు వేసి నన్ను దేవుడు వదిలేసినట్టున్నాడు. నన్ను దేవుడు వదలకపోతే నేను జైలు ఎందుకు పడతాను, ఈ శరసాలు ఏంది నాకు ఈ బాధలు అని రాత్రుల పూట నిద్ర కాదు కదా. ఒకసారి టైం లేదులే, ఒకసారి నన్ను ఇది ఇక్కడ తిప్ప దగ్గర చామాదల్లో చచ్చి డాడీ మంది జరిపిస్తుంటే ఒకరోజు సాయంత్రం ఒకరోజు నన్ను బొమ్మన్నాడు. ఆదివారం రోజు, అప్పుడు నెల్లూరులో ఉన్నాం. 2013 అనుకుంటా. మొత్తం మీద నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు నుంచి నేను వెళ్ళా, శ్యామాదలో చర్చ జరిపించుకున్న. సాయంత్రం 6 గంటలకి ఆరాధన, 8-9 అయిపోయింది. మొత్తం ఎట్లా జరిగింది ఏం కానీ ఆ నుంచి బయలుదేరి నెల్లూరుకి వచ్చేసరికి 12 అయింది. 12 గంటల కరెక్ట్గా ఏంటది కొండాయిపాలెం గేటు దగ్గర సెంటర్లో, కొండాయిపాలెం గేటు సెంటర్లో పోలీస్ వనంతోపు సెంటర్లో ఆపాడు. పోలీస్ ఆపాడు నన్ను. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ప్రార్థన పోయేస్తున్నాను సార్. ప్రార్థన ఎక్కడా? శ్యామాదలు సార్ అన్న. శ్యామాదలు ఎక్కడ?
కప్పరాళ్ళ తిప్ప అన్న నా నోటితోటి. కప్పరాళ్ళ తిప్ప దగ్గర నుంచి రైట్ లెఫ్ట్ సైడ్లో కప్పరాళ్ళ తిప్ప. సరే బండి కాగితాలు చూపి. లేవు సార్. లైసెన్సీ లేవు సార్. బండికి లైట్ కూడా లేదు కదా నాయన. లేవు సార్. బ్రేకులు పడతాయా? లైట్గా పడతాయి సార్. బండి చూస్తే కొంచెం సొంత బండి కాదు కానీ కొట్టేసినట్టు కనపడుతుంది. కానీ కాగితాలు ఉంటే నమ్ముండేవాడిని. కాగితాలు లేవు. అదేమంటే మళ్ళీ పాస్ట్ అంటున్నావు. కప్పరాలు తిప్ప వాళ్ళంతా రెండూ చేస్తారులే. పాస్టర్ చేస్తారు, ఇవి కూడా చేస్తారు. సరే వెరిఫికేషన్ చేయాలి నిన్ను. నువ్వు 5th టౌన్ పోలీస్ స్టేషన్ దాకా బాని నా బండిని పెరుక్కొని వాళ్ళు తీసుకొని జీబులు ఎక్కించుకొని పోయారు. ఏందా కర్మ. ఆడపోయి సేవ చేసి వాక్యం చెప్పి అలిసిపోయి ఇంటికి పోయి ఇంకొక 10 నిమిషాలు అయితే వేరే 10 దగ్గర ఇల్లు పోయి పడిపోయి నిద్రపోయేవాడిని. కరెక్ట్గా ఆపేశారా. నేను అనుకున్నాను పాస్టర్లం కదా మనము, తీసుకెళ్ళి మాట్లాడి పంపించేస్తారేమో అనుకుని హుందగా స్టైల్గా పోయి ఆ వ్యాన్లో ఎక్కి ఆడ తీసుకుపోయి నన్ను చీకట్లో కూర్చోబెట్టారు. కుర్చీ మీద కూర్చో ఉండా, చెక్ చేస్తారు నిన్ను అన్నాడు. వచ్చినోడు నన్ను అక్కడ దించేసి ఆ పోలీసు మళ్ళీ వ్యాన్లు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒకే ఆయన ఉన్నాడు. ఆయన కూర్చొని నిద్రపోతున్నాడు. ఈయన నన్ను ఊరు పడుచుకోవట్లేదు ఇక్కడ. మరి మీరు నమ్మితే నమ్మండి, 1 గంటకి నన్ను స్టేషన్లో కూర్చోబెట్టారు. తర్వాత రోజు ఉదయం 11 గంటలకి డాడీ వచ్చిన దాకా నన్ను వదల. ఇంకా కొంతమంది తర్వాత అక్కడ 2-3 ఉంటే అతనికి బుద్ధి లేదు, మైండ్ లేదు. అతనికి పాస్టల్ తీసుకొచ్చి జైలు వేసి లోపల పెట్టేది ఏందా, రాత్రిపూట కూర్చోబెట్టేది ఇక్కడ. తాగుబోతాడు అప్పుడు తెస్తున్నారు ఆయన్ని. నన్ను ఊరు పడుచుకోవాలా. ఆ రోజు రాత్రి చూశానన్న ఆ చీకటికి నాకు కనబడిపోయింది. ఇంకా ఏంది ఒక గడియకే, ఒక రాత్రికే, ఒక 5-6 గంటలకే నిద్ర లేదు. చీకటిలు కొడుతున్నాయి. తోగను కొట్టుకోను పడుకుంటే ఒప్పుకోట్లా. పడుకోవడానికి పడుకోలేమాడ తెల్లబట్టలు. కొంచెంసేపటికి నేను ఇట్లా ఇబ్బంది పడ్డానే, ఇంత వేదన పడిపోయానే. ప్రభువా నీ సేవ చేసేస్తే ఏందయ్యా నాకు ఈ బాధ అని నేను లోపల అనుకున్నానే. 16 మంది సైనికుల మధ్యలో బండ వేసి బిగించి 4 ఇనప ద్వారాల మధ్యలో బంధిస్తే ఆ దైవజుడికి నిద్రెట్టొచ్చిందన్న. నిద్రెట్టొచ్చింది అసలు. పేతురు గారికి ఒకటే నిర్ణయం, నేను నా దేవుని పనిచేస్తున్నా. ఆయనకి పోయేసునామలో ఆయనకి తెలియకుండా నన్ను ఎవరు జైల్లో వేయలేరు, చెరసాల వేయలేరు. చెరసాల వేశారంటే నా ప్రభుత్వం విడిపించదలుచుకుంటే విడిపిస్తాడు. లేదా యాకోబుని కత్తితో చంపినట్టు నన్ను చంపేస్తే నా తండ్రిని కలుసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధిని జయించిన నా ప్రభువుని యేసు దగ్గరికి నేను వెళ్ళిపోతా అనుకున్నాడో ఏమో అన్న. గొర్రెక్క పెట్టి నిద్రపోతున్నాడంట. జైలులో కూడా నిద్రపోగలిగిన విశ్వాసం ఉండాలి మనకి యేసునామంలో. ధైర్యం, దేవుడి మీద ధైర్యం. నా ప్రభువు ఉన్నాడు, చూసుకుంటాడు. అక్కడేమో సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏడేమో పాస్టర్కి నిద్రపోతున్నారు. బిళ్ళరా ఆ తర్వాత ఏంటంటే మీకు తెలుసు, దేవుడు పరలోకం నుంచి దేవదూతను పంపించాడు. అదే రోజు రాత్రి దేవదూత చెరసాల్లోకి దిగొచ్చాడు. 16 మంది మధ్యలో పడుకున్నటువంటి పేతురు గారిని తట్టి లేపాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. పేతురు లే. పేతురు అనుకుంటున్నాడు ఇది కళ అనుకుంటున్నాడు. లే, నడుకట్టు కట్టుకున్నాడు. అసలు ఆ లేపగానే చేతుల్లో నుంచి ఆ సంఖ్యలు తెగిపోయినాయి. వాడికవే దిగిపోయినాయి. సప్పం లేచాడు పైకి. ఇదంతా జరుగుతున్న 16 మంది మేలుకోమంటే నిద్రపోతుంటారు. చెప్పండి, 16 మంది మేలుకునే ఉంటారు. మామూలుగా అయితే వాళ్ళు ఎట్టయిపోయారు తెలుసా? కోమాలో పోయిన వాళ్ళు అయిపోయారు. కోమాలోకి వెళ్ళిపోయారు అంతే. దేవుని వెలుగుని చూసి ఏం అర్థం కాదు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు గుర్తొచ్చింది కూడా తెలియదు. వాళ్ళంటే ఒక నిద్రపోతే ఎట్టయిపోతాడు అట్టా మత్తులోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఏం సైలెంట్గా ఉంటారు అంతే. ఎవరేం మాట్లాడలా. లేచాడు, నడుము కట్టుకున్నాడు. పేతురు చెప్పులు వేసుకో. చెప్పులు మరిచిపోతాడు. చెప్పులు కూడా వేసుకోమన్నాడు దేవదూత. చెప్పులు వేసుకున్నాడు. దేవదూత ముందు పోతుంటే రా వెనకరా అని చెప్తే దేవదూత నడిస్తే వెళ్తాడు. పేతురు అనుకుంటున్నాడు కళ వస్తుంది. ఏమొస్తుంది? కళ్ళలో ఉన్నాను నేను అనుకుంటున్నాడు ఆయన. బిడ్డలారా, మొదటి గేటు దగ్గరికి వెళ్తే దానిపాటికి అదే తెరుచుకుని దేవుడి స్తోత్రం కలుగును కాక. 2 గేటు దగ్గర పోతే 3 గేటు, 4 లాస్ట్ గేట్, ఇంకా ఫస్ట్ గేటు. అటు నుంచి ఫస్ట్, ఇటు నుంచి లాస్ట్. ఎనప గేటు దాని అది తెలుసుకుంది. ఇద్దరు నడిచిలేరు. కొంచెం ఒక వీధి దాటిన తర్వాత పేతురు అలాగ మంకులు నడిచిపోతున్నాడు. దేవదూత అదృశ్యం అయిపోయాడు. ఒక్కసారి మెలకులోకి వచ్చి చూస్తే ఎవరు లేరు. ఒరే నేను కలనుకున్నానే,
నిజమే నిజమే, నేను బయటకు వచ్చా అంటే నా దేవుడు తన దూతను పంపి నన్ను విడిపించాడా, ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఆ రాత్రి పరిగెత్తుకుంటా త్వరగా వెళ్ళిపోతే ఏడైతే ప్రార్థన చేస్తున్నా ఇంటికి వెళ్ళాడు, వాళ్ళకి విషయాలు చెప్పాడు, తర్వాత అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళిపోయినట్టు మన బైబిల్ చెప్తుంది. నేనేమంటానంటే చెల్లెలా, లోక రాజకీయ నాయకులు అధికారులు మనల్ని ఏమి చేయాలనుకున్నా దేవుని అనుమతి లేకుండా వెంట్రుకు కూడా రాలదేస్తున్నాములో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని రాయబడింది బైబిల్లో. ఆయన అనుమతి లేకుండా వెంట్రుక రాలదంతే. అందుకే ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం ఉండండి. పేతురు కలిగి ఉన్న ధైర్యాన్ని మనమందరం కలిగి ఉందము గాక. పేతురు కలిగి ఉన్న ధైర్యం మనందరం కలిగి ఉందము గాక. బిడ్డలు ప్రార్థన చేద్దామా? భయపడొద్దక్క చెల్ల, భయపడొద్దల్లే. భయాలు వస్తాయి, మనుషులు కదా, భయాలు వస్తాయి. వాగ్దానాలు గుర్తు చేసుకోండి. 365 సార్లు రాయబడింది భయపడకుడి భయపడకుడి భయపడకుడి. 14 రాత్రింబగళ్ళు పౌలు గారు సూర్యుని చూడకుండా సముద్రంలో ఉన్న సంగతి మీకు తెలుసా? 14 రాత్రింబగళ్ళు. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, చదవద్దు వెళ్ళరా, ఒకసారి చదివితే బాగుంటుందేమో, అపోస్తుల కార్యాల గ్రంథం 26 దీన్ని ఒకసారి. ఎంత చక్కని మాట. ఇక బ్రతకతాము అన్న సంగతి 27 అన్న 27. ఒక్క నిమిషం చెప్తాను తల్లే. ఇరవై వచ్చిన 27వ అధ్యాయం 20 వచ్చిన 3 కొన్ని దినములు 27వ అధ్యాయం 20 వచ్చినమ్మా. కొన్ని దినములు సూర్యుడైననో నక్షత్రములైననో కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుము అన్న ఆశ బొత్తిగా పోయెను. అబ్బా, బొత్తిగా మేము ఇంక ప్రాణాలతో తప్పించుకుంటామన్న ఆశ అన్న 27వ అధ్యాయం 20 వచ్చిన అపోస్తల కార్యాలు. ప్రాణాలతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయాను అంటే చచ్చిపోతాం అనిపించింది. కరెక్ట్గా 14 రోజులు బిడ్డరా, 14 రోజులు రాత్రింబగళ్ళు వాళ్ళు సముద్రంలో బహు తుఫాన్లు ఇరుక్కున్నారు బిడ్డరా. ఇప్పుడు 22వ వచనం చూడండి, 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదో, ఓడకు హాని కలగదు కానీ మీకు మాత్రం ఎవరి ప్రాణానికి హాని కలగదని పౌలు గారు వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. ఎందుకని? 23వ వచనం. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నమ్ముతున్నాడు పౌలు గారు? ఎవరు నమ్ముతున్నాడు? దేవుణ్ణి. బంధవన్నా నీ కొడుకు విషయంలో దేవుణ్ణి నమ్ము. ఇశ్రాయేల్ పాస్టర్గా నేను నా బిడ్డల విషయంలో నేను దేవుడిని నమ్ముతా. సేవ విషయంలో దేవుడిని నమ్ముతా. మందిరాల విషయంలో దేవుడిని నమ్ముకుందాం అందరమే. నేనైతే దేవుడిని నమ్ముతున్నాను చెప్తున్నాడు ఆయన. బ్రతకతావన్న ఆశ బొత్తిగా పోయింది. మీరు ఆ తర్వాత కింద చదువుకుంటే 14 రోజుల తర్వాత ఆ దీవి పేరు ఏం పేరు? మెలితే అనే దీవి యొక్క ఆ తీరంలో ఓడ బద్దలైపోయింది. వాటి మీద ఈత వచ్చిన వాళ్ళు ఈత కొడుకుని చేశారు బయటికి. కొంతమంది ఓడ యొక్క ఏమంటారు అంటే ఓడ చెక్కలు పట్టుకొని ఈదుకుంటూ వచ్చేసారు. మొత్తం మీద ఓడలో ఉన్న ఒక్కడు కూడా చచ్చిపోకుండా అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14 సంవత్సరాలు సూర్యుడిని చూడకుండా గడిపాడు. ఒక్కసారి ఆలోచించడన్నా, మనము ఒకవేళ భవిష్యత్తులో యెరూషలేము పోయాం అనుకోండి, అందరం టూర్కి పోయాం, యెరూషలేము బీచ్లో అందరం అలా ఏంటంటే సముద్రం దగ్గర చిన్న పడవల్లాగా స్కూటర్లాగా ఉంటాయి, సముద్రం తిరుగుతూ ఉంటారు చూడండి. అది కాదులే, ఒక చిన్న బోటు మాట్లాడుకుంటాం చూసొద్దాం అన్నట్టు. అందరూ బోటుకి లోపలికి వెళ్ళాం. కొంచెం ఒక 3 కిలోమీటర్ల లోపలికి పోయాం. పోగానే పెద్ద తుఫాను గాలి కొట్టి చీకటి అయిపోయి అనుకోండి, ఊహించండి, నిజమని నమ్మండి. ఇది జరగదు అనుకో. టూర్కి పోయాము, ఒక 25 నిమిషాలు అరగంట గంట ప్రయాణం లోపలికి పోయాం. అప్పటికప్పటికి చీకటి కమ్మేసి గాలి ఓని వేసి అది గాలి ఓని కొడుతుంది. ఇప్పుడు ఏమంటారు? నాకు తెలిసి ఇశ్రాయేల్ పాస్టర్ మనల్ని యెరూషలేములో సమాధులు చేయడం తీసుకుని వచ్చాం మమ్మల్ని.
అవసరమా? ముందుగానే నాకు భయం అని చెప్పాను, లోపల భయం అని చెప్పాను నేను, నన్ను ఎక్కించుకొని తీసుకొని వచ్చాడు ఇస్రాయల్ పాస్టర్ అని ఎంత అనుకుంటాం కదా పిల్లరా. అక్కడిది 14 రోజుల పాటు సముద్రం, అది మహాసముద్రం, నది కాదు మహాసముద్రం. ఆ సముద్రం ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడ ఏ పక్కన పడ్డారో తెలియదు. దాన్ని ఏమంటారు, తెర ఇప్పి ఆ తెరసాపలు ఇప్పేసి కొట్టుకుపోతున్నారంటే ఎటు పోతున్నారో తెలియదు వాళ్ళకి. 14 రోజులు అన్నం లేదు, ఎవడు భోజనం చేయట్లా, దిగులు పడిపోయారు, చచ్చిపోతామని దిగులు వచ్చేసింది, ప్రాణ భయం మరణం వచ్చేసింది అందరికీ. వాళ్ళందరిలో పౌలు గారు చెప్తున్నారు, అయ్యా ఓడక తప్ప మనలో ఎవరికి ప్రాణహాని కలగదు, ఎందుకంటే నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత రాత్రి నా దగ్గరకు వచ్చి, పౌలా భయపడద్దు, నువ్వు కలిసి నిలబడాలి, నీ వాళ్ళందరూ రక్షించుకుంటా, ఓడలో అందరూ రక్షించబడతారని చెప్పారయ్యా, మనకేం కాదని నేను ఈ మాటను బట్టి దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పాడంట. అన్న మరణం మన కళ్ళ ముందుకు వచ్చినా కూడా రెప్పపాట్లో తప్పించి ఆరోగ్యం ఇస్తాడు మనకి యేసునామంలో. యాక్సిడెంటు వెంట్రుక వాసులో తప్పించేస్తాడు మనల్ని, తగిలితే అవుట్ అంతే మొత్తం. వెంట్రుక వాసులు తప్పించి నీకు ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి భూమి మీద నిలబెడతాడు ఆయన. కాబట్టి చాలు ఇంకా పౌలుని 14 రోజులు సముద్రంలో మరణ భయం కమ్ముకున్నప్పుడు పౌలు దేవుని మీద విశ్వాసం ఉంచి భయపడలేదు. పేతురు 16 మంది సైనికుల మధ్య చెరసాల్లో బంధించున్నప్పుడు ప్రాణభయం లేకుండా నిద్రపోతున్నాడు, దేవుని మీద ధైర్యం ఇచ్చుకుని విశ్వాసం నుంచి తప్పించుకున్నాడు, దేవుడు తప్పించాడు. కాబట్టి ఆ రోజు పేతురు కోసం గొప్ప కార్యాలు చేసిన దేవుడు, పౌలు గారి కోసం గొప్ప కార్యాలు చేసిన దేవుడు, నేటికి ఆయన సజీవుడై ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డల కోసం దిగుతాడు, నా కోసం దిగుతాడు, నీ కోసం దిగుతాడు. ఆయనే మనకంతా చెప్తున్నాడు, భయపడద్దు, దిగులు పడద్దు, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ధైర్యం తెచ్చుకుంటే ఒక గొప్ప ధైర్యం తెల్దాం ఇక్కడ నుంచి. దిగులు పడతావా ఇంక నీ ఇష్టం, అయినా ఈ మాటలు నమ్మవా నీ ఇష్టం. ఈ రోజు నుంచి అయినా విశ్వాసపు సరిహద్దులు విశాలపరచబడి ధైర్యముగా విశ్వాసముతో నమ్మకంగా ప్రభువు కోసం సాగిపోదుమోగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.